నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కౌతాలం మండలం గ్రామాల్లో ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారానికి ఎండ తీవ్రత ఇంత ఉన్నా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ మేనిఫెస్టో చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి 50 మంది ముస్లిం మైనార్టీలు సోదరులు, తెలుగు యువత జిల్లా నాయకులు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరారు. వీరికి రాఘవేంద్రారెడ్డి టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇక తిప్పలదొడ్డి గ్రామంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి ప్రచారానికి మల్లయ్య ఆధ్వర్యంలో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడివప్ప గౌడ్, కోట్రాష్ గౌడ్, సతీష్ నాయుడు, నానాపురం ఈరన్న, గోపాల్ కృష్ణ, అంజీ తదితరులు పాల్గొన్నారు. మా అక్క చెల్లెమ్మలకు మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్న వస్తున్నాడు అని చెప్పి ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఇంత ఘనస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన గ్రామం తాగునీటి సమస్య గురించి చెప్పారు. మన గ్రామమే కాదు, మన పక్క గ్రామం, మన నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో తిరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య ఉంది. పక్కనే మల్లహనట్టిలో ఈరోజు మాకు ఏ పని వద్దు, మాకు తాగునీరు ఇస్తే చాలు, అంతకంటే మాకు ఏం అవసరం లేదని చెప్పి అడగడం జరుగుతుంది. అంటే ఈ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు గెలిచిన ఎమ్మెల్యే గారు ఈ గ్రామాలకి ఏం చేశాడని చెప్పి అడుగుతున్నా. ఏ ఒక్క గ్రామానికైనా తాగునీరు ఇచ్చావా? ఏ ఒక్క గ్రామానికైనా ఆడబిడ్డకు ఈ 5 సంవత్సరాలు ఒక్క బాత్రూమ్ కట్టావా? ఎవరికి కట్టడు కూడా. బాత్రూమ్ కట్టాలంటే కూడా ఇసుక కావాలి. ఆ ఇసుక కూడా పోతుందని చెప్పి ఆడ లారీలు అమ్ముకోవాలి కదా, ఆ లారీలకు తక్కువ పడుతుంది. మళ్ళా ఆ ఇసుక బాత్రూమ్లు కడితే కూడా ఇసుక తక్కువ పడుతుంది. అటువంటిది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా. ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే ఒక తెలుగుదేశం పార్టీదే. కనీసం సర్పంచ్లకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా రాత్రి అకౌంట్ లో పడితే పొద్దునకంతా మాయమవుతుంది. సర్పంచ్ ఏదైనా చేయాలి గ్రామంలో పని అంటే డబ్బులు ఉండవాడ. ఏ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి మేము కూడా 94 సర్పంచ్ అయ్యా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాం. ఏ రోజు కూడా సర్పంచుల నిధులు సీఎం వాడుకునే కాలాలు ఎప్పుడు లేదు. ఈ రోజు ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ గ్రామ పంచాయతీకి అభివృద్ధి లేకున్నట్ల ఆయన నిధులు పోతే పోనీ కనీసం సర్పంచుల నిధులతోనైనా సర్పంచులైన గ్రామాలు అభివృద్ధి చేద్దామంటే ఆ డబ్బులు కూడా లేకుండా ఖాళీ చేసేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాలా. రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీ అందరి దయ వల్ల మీ అన్న, మీ బావ ఇక్కడ ఎమ్మెల్యే అవుతున్నాడు. ఎవరికి భయపడాల్సిన పనిలే. మన గ్రామాల్ని మనమే అభివృద్ధి చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించింది ఏంటంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే ఈ రోజు నన్ను గుర్తించి మీకు సేవ చేయడానికి మీ ముందుకు పంపించాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇతగారిని 15 సంవత్సరాలు చూశాం. ఏదైనా ఏ గ్రామమైనా అభివృద్ధి చేశాడంటే ఈ రోజు ఈ తిప్పలదొడ్డి నుంచి ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ విసురుతా. నీవు పలానా గ్రామంలో శాశ్వతంగా ఏదైనా బాగా పనిచేసి ఈ గ్రామంలో ఈ సమస్యలు లేకుండా చేసినానని చెప్పి చెప్పమాను. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా. ఇలాంటి ఎమ్మెల్యేనే 15 సంవత్సరాలు ఎట్లా గెలిపించారో నాకే విచిత్రం అవుతుంది. కాబట్టి రేపు రాబోయేది మీ ప్రభుత్వం, మీ బిడ్డ ఎమ్మెల్యే అవుతున్నాడు. ఖచ్చితంగా మనం అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా 2 ఓట్లు కూడా సైకిల్కి వేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మహిళా సోదరులకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పథకాలు ఇచ్చాడు. తిప్పలదొడ్డి గ్రామ సర్పంచ్ మల్లయ్య గారికి, గోపాలకృష్ణ గారికి, గోపాలయ్య గారికి, ఈరన్న గారికి, అలాగే అంజీ గారికి, వీరారెడ్డి గారికి, లక్ష్మణ గారికి, మరి ముఖ్యంగా మా తెలుగుంటూ ఆడపడుచు అందరికీ కూడా ఒక్కరికి కాదు తిప్పలదొడ్డిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఎల్లప్పుడూ సదా సేవలో మీ ముందుంటామని తెలియజేసుకుంటూ మీ అభిమానానికి ఎప్పుడు
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కటే గుర్తుపెట్టుకుందామన్నా, బడుగు బలిగిన వర్గాలకిన పల్లకిలో ఎక్కితే మాత్రం గ్రామాల్లో ప్రశాంతత ఉంటుంది, మన కుటుంబాల్లో వెలుగుంటుంది. ప్రతి పేదవాడు కూడా 5 చేతులు వేలు పెట్టి అన్నం తినే రోజు రావాలంటే బడుగు బలిగిన వర్గాలు అసెంబ్లీకి వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి. ఇదొక్కటే గుర్తుపెట్టుకుని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 15 సంవత్సరాల గెలిచిన బాలనారెడ్డి సంవత్సరానికి ఒక్కసారి మన గ్రామానికి రాడు. వస్తున్నాడు ఆ గ్రామానికి. ఓడినా మేము తిక్కరెడ్డి ద్వారా ఇంటింటికి ఎన్నోసార్లు తిరిగాం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా భయపడకుండా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్య అడిగామా లేదన్నా? మరి 10 సంవత్సరాలు గెలిచిన బాలనారెడ్డికి ఏమైంది? అలాంటి వ్యక్తికి మనం ఓటేద్దామా? ఇంటికి పంపించే సమయం వచ్చిందా లేదన్నా? ఇంటికి పంపిద్దాం. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఎన్ రాఘవేంద్రనే కానీ అసెంబ్లీకి పంపిద్దామని తెలియజేసుకుంటున్నా. మనం పంపించాలంటే మనం ఏం చేయాలి? సైకిల్ ఓటేయాలి. వేస్తారన్నా? వేస్తారాక? వేస్తారా తమ్ముడు? వేయాలి. వేస్తేనే మన బతుకులు మారుతాయి. తెలుగుదేశం జెండా ఎప్పుడెప్పుడాడుతుందో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఇంట్లో కూడా ఆనందం పడుతుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కానీ, ప్రజలకు కానీ, తెలుగుదేశం పార్టీకి నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ కార్యకర్తలు అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఆ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేస్తే వైసీపీ నాయకుల గుండెలు అదిరించాలా. గురు సోదరుడు పంచలింగం నాగరాజు గారికి 1 ఓటు, మన బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారికి 1 ఓటు, 2 ఓట్లు కూడా సైకిల్ కు వేపించి గెలిపిస్తారని ఇంతటి ఎండలో కూడా ఇంత అభిమానం చూపించిన మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ వందనం. జై తెలుగుదేశం, జై చంద్రన్న, జోహార్ అన్న ఎన్టీఆర్.